ఉంది. మానవుడా కారణ జన్మ, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు, పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు, ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని, ఉన్నవన్నీ నీ కోసమేనని తెలుసుకో, మరి ఇంటి మొదలుకో, గమనించి తెలుసుకో, మరి ఇంటి మొదలుకో, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రి ఎందుకు, పగలు ఎందుకు, సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రి ఎందుకు, పగలు ఎందుకు, రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చేయాలని, రాత్రి పగలు దేవుడే చేసెనని, ఆ దేవుని పని నీవు చేయాలని, గమనించి తెలుసుకో, మరి ఇంటి మొదలుకో, గమనించి తెలుసుకో, మరి ఇంటి మొదలుకో, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతుకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు, మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. అవును ప్రియా దేవుని ప్రజ, ఈ ప్రాంతవాసులారా, మీ అందరికీ ఈ రాత్రి ప్రభు పేరిట మరొకసారి చెప్తున్నాను, వ్యర్థముగా ఎవరు కూడా ఈ లోకంలో పుట్టలేదు. ప్రతి ఒక్కరిని కూడా ఒక కారణం చేతని దేవుడు పుట్టించాడు. అందుకే మనందరికీ కావలసినటువంటి వనరులు దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. మనము ఈ లోకములు పుట్టక మునుపు ఈ లోకమే లేదు. ఇది అంతా కూడా చీకటి, అగాధము, జలములు, అలాంటి ఆకారము లేనటువంటి ఈ ప్రాంతాన్ని ఒక ఆకారములోకి దేవుడు తీసుకొచ్చాడు.
ఆయన వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. రాత్రిని పగలను దేవుడు వేరు చేశాడు, జలములను వేరు చేశాడు. క్రిందనున్న జలములన్నీ కూర్చోబడి ఆరిన నేల కనబడాలన్నాడు. ఆయన మాట చొప్పున ఈ కనబడుతున్న భూమిని కలుగజేశాడు. ఈ భూమి మీద వృక్షములను, విత్తనములిచ్చే చెట్లను, భూజంతువులను, ప్రాకిడి పురుగులను, జలచరములను, ఆకాశ పక్షులను సమస్తమును కలుగజేసి చివరిగా నిన్ను నన్ను ఈ లోకంలో పుట్టించడానికి ఆది మానవులైనటువంటి హవ్వ ఆదాములను దేవుడు కలుగజేశాడు. వారి ద్వారాగా వారిలో నుంచి వచ్చినటువంటి సంతానము ఈ రోజు భూమి అంతటి మీద విస్తరించి ఉన్నది. గనుక దేవుడు కావలసినవన్నీ సిద్ధపరిచాడు. మనము ఈ లోకములోనికి రాకమునిపే ఈ లోకములో మనం పుట్టడానికి తల్లిని తండ్రిని దేవుడు ఎలాగో సిద్ధపరిచి మనకు కావలసిన వనరులు సమకూర్చాడో, ఇదిగో ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మనకు కావలసినవి ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని కలుగు చేసి ఉన్నాడు. అందులో ఏర్పరచబడిన వారికి తన జీవ గ్రంథములో ఎవరి పేర్లు రాయబడ్డాయో వారికి ఆయన అక్కడ స్వాస్థ్యములను ఏర్పరిచి ఉన్నాడు. ఇది నిశ్చయముగా జరుగుతున్నటువంటి కార్యమైనది. గనుక ఆ క్రొత్త ఆకాశములు, ఆ క్రొత్త భూమిలో, ఆ నూతన జీవములో ప్రవేశించడానికి ఈ లోకములో మనం ఉండగానే క్రీస్తు యేసుని రక్షకునిగా అంగీకరించినట్లయితే, ఆ క్రీస్తు యేసును గురించినటువంటి సత్యాన్ని నీవు నేను పరిశీలనగా తెలుసుకొని అంగీకరించినట్లయితే నిశ్చయముగా మనకు ఆ నిత్య జీవం ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. గనుక ఇంకా మీకు ఏదైనా తెలియకపోతే, ఇదిగో మీరు తెలుసుకోవడానికి ఈ గ్రామంలో దేవుడు యేసు క్రీస్తు ప్రార్థన సంఘ పరిచర్యను ఆయన ఏర్పరిచి ఉన్నాడు. గనక ఇంకా ఆయన గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. గనక రండి, ప్రతి శుక్రవారం రాత్రి జరిగే విజ్ఞాపన కూడికలో పాల్గొనండి. మీకోసం, మీ కుటుంబాల కోసము ప్రార్థనలు చేయబడతాయి. రండి, ప్రతి ఆదివారం జరిగే ఆరాధనలో పాల్గొనండి. అనేకమైన దైవ సందేశాలు మీకు వినిపించబడతాయి. ఈ సముద్రము అంతము లేనిదిగా ఎలాగ కనబడుతుందో, సముద్రము కంటే గొప్పది దేవుని పరిశుద్ధ గ్రంథము. ఆ దేవుని గురించినటువంటి వార్త, ఆ దేవుని గురించిన సత్యము, మన జీవిత సత్యాలు తెలుసుకోవడానికి ఒక రోజులో తెలుసుకునేది కాదు. మహాసముద్రమైన ఏదో వచ్చేమో కానీ పరిశుద్ధ గ్రంథం మొత్తము తెలుసుకోవటం అనేది అది ఏ నరుని వశంలో లేదు. అందుకే మనం తెలుసుకోవాల్సిన అనేకమైన విషయాలు దేవుని సన్నిధిలో ఆదివారం జరిగే ఆరాధనలో తెలుసుకొని, ఆయన గురించి తెలుసుకొని, పరిశీలనగా తెలుసుకొని ఆయనను అంగీకరించిన యెడల నీకు, నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది. నీకు, నీ కుటుంబానికి శాంతి సమాధానం కలుగుతుంది. నీకు, నీ కుటుంబానికి నిత్య జీవం కలుగుతుంది. అందుకే ఈ రాత్రి దేవుడు తన సేవకులను, తన సంఘాన్ని పంపించి మీ మధ్యలో ఈ సువార్త ప్రకటించాడు. ఈ సువార్త మీ అందరి హృదయాల్లో ఫలించునుగాక. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయనా, నీవు మరొకసారి మమ్మల్ని ఈ స్థలానికి నడిపించి, అయ్యా ఈ రాత్రి ప్రభువా తండ్రి, అయ్యా ఈ ప్రాంత వాసులకు నీ స్వార్థ ప్రకటించి ఉంటుండగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ కుటుంబాలన్నిటి మీద నీ వెలుగు ప్రకాశించునుగా అని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయము తెరవబడాలని ప్రార్థిస్తున్నాం. వారి మీద ఉన్న అంధకారమును తొలగించి, అయ్యా అదుగో నా తండ్రి, వారి మనసులో ఉన్నటువంటి అయ్యా కఠినమును తొలగించి, దేవా సులువుగా నీకు లోబడి అయ్యా వెలిగించబడినట్లుగా ప్రతి కుటుంబాన్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ సువార్త మాటలు విని అనేక హృదయాలు కదిలించబడి రక్షించబడినట్లుగా ఈ పరిశుద్ధాత్మ కార్యములు ఇక్కడ జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవానికి స్తోత్రము నాయన. అయ్యా ఈ ప్రాంతాన్ని మీరు రక్షించండి దేవా. ఈ ప్రాంత వాసులను మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంత వాసుల కుటుంబాల మీద శాంతి, సమాధానము, నెమ్మది కలుగు చేయండి. ఈ ప్రాంత వాసులకునైనా ఆరోగ్యం దయచేయండి. వారు పండించే పంటల మీద దీవెన కలుగు చేయండి. వారి పశువుల మంద మీద, వారి గొర్రె మేకల మంద మీద నీ దీవెన దయచేయండి ప్రభువా. వారి పిల్లల చదువులో మంచి జ్ఞానం దయచేయండి, తెలివి దయచేయండి. వారి పిల్లలకు మంచి ఉద్యోగాలు, మంచి పనివారిగా అయ్యా మంచిగా వివాహాలు జరగడానికి దేవా మీరు మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలయ్యా. అయ్యా ఈ ప్రాంత వాసులు ప్రభువా, వారు కష్టపడి పని చేసుకుంటున్నా వారి కష్టాజీతాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. మత్తు పదార్థాలకి
బానిసలు కాకుండానట్లుగా, ఒకవేళ బానిసలుగా ఉన్నవారు విడుదల పొందినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి నాయన. పాప ఊపిలో ఉన్న వారిని ప్రభువా, కష్టాల అయా అదుగునైనా కొలిమిలో కాల్చబడుతున్న వారిని ప్రభువా నాయన, అయా శోధనలో ఉన్న వారిని ప్రభువా, అయా కృంగిన వారిని ప్రభువా, అయా నీరసిల్లిపోయిన వారిని, సొమ్మసిల్ల వారిని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ఈ ప్రాంత వాసులందరినీ కూడా ప్రభువా, అయ్యా నీ సన్నిధానముకు నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ రక్షణ భాగ్యం కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి ఈ సువార్తలో మాతో పాటు పాలి భాగస్తులైనటువంటి సంఘ బిడ్డల ప్రభువా ప్రత్యేకంగా మీరు దీవించండి నాయన. అదిగో సువార్త ప్రకటించువాని పాదములు సుందరముల మీద, అయ్యా పర్వతం మీద సుందరములయ్యోనేమని సెలవిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా అదిగోనైనా అయ్యా నీ బిడ్డల ప్రభు మీరు బహుగా ఆశీర్వదించండి. నీ బిడ్డల పేర్లు నీ జీవ గ్రంథంలో లిఖించి అవి చెరపబడకున్నట్లుగా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ నీ కంచె, నీ కాపుదలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు. నీ చిత్తమైతే రాకడాల్సిన ప్రభువా, అదిగో వచ్చేనైనా జూన్ మాసంలో ప్రభువా ఆఖరి బుధవారమునైనా ఈ యొక్క స్థలములో మరొక వీధి సువార్త కూడిక ద్వారాగా ఈ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి అవకాశం కల్పించమని అయ్యా మిగతా సమయంలో కూడా ప్రభువా ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్లి ఈ సువార్త ప్రకటించే భాగ్యము అయ్యా మీరు కలుగచేసి అనేకులను రక్షణలో నడిపించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.